ప్రజల సేవ చేయవలసిందే. గతంలో ప్రజల వద్దకు పాలనని, పల్లె ప్రగతి అని, ఈరోజు ప్రజా పాలనని, ఇవన్నిటి ఉద్దేశాలు ముఖ్య ఉద్దేశాలు ఒకటే. ఏంటంటే ప్రభుత్వం ఎక్కడో ఉండి, హైదరాబాద్ ఉండి, నిజామాబాద్ ఉండి వాళ్ళ దగ్గరికి మనం పోయి మనకి సమస్యలు ఉన్నాయి ఈ పరిష్కరించండి అనే పోయే బదులు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మన దగ్గరికే ప్రభుత్వం వస్తుంది. మేమంతా ఇప్పుడు ప్రభుత్వమే, నేను కూడా ప్రభుత్వాధికారినే, జడ్పీ చైర్మన్. అంటే మేము మీ చిన్న ఊరైనా మీ దగ్గరికి మేము వచ్చినాం, మా ఎండిఓ వచ్చిండు, ఇప్పుడు ఆర్డీఓ కూడా వస్తున్నారు. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ అప్లికేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలా. అలా లేని కూడా ఏదన్నా ఉంటే మనం స్పెషల్గా అప్లికేషన్ పెట్టి ఇవ్వాలని గ్రామస్తులందరినీ కోర్చు. మనం చూసాం మరి గతంలో పల్లె ప్రగతి చూసినాం కదా. గత ప్రభుత్వం ఎవరు చేసిండ్రు? సీఎం కేసీఆర్ గారు చేసిండ్రు. పల్లె ప్రగతిలో పల్లెలన్నీ నీట్గా తయారైనాయి. ఈరోజు మల్లారం చూసినా, ఐలాపూర్ చూసినా, చిమ్రాజ్పల్లి చూసినా, నందిపేట చూసినా ఎట్లా తయారైనాయి. మంచిగా డ్రైనేజీలు, సీసీ రోడ్లు చూసాం. పల్లె ప్రగతిలో పాపం అధికారులు కూడా టైం లేకుండా రాత్రి అనక పగలనక తిరిగిను. ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇస్తుందో ఆ కార్యక్రమంను కింది స్థాయి దాకా తీసుకెళ్ళి దాన్ని సద్వినియోగం చేసేది అధికారులు ప్రజాప్రతినిధులు కలిస్తేనే. నేను చైర్మన్ అయినప్పుడు కూడా చెప్పిన, మనకు ఒక ఎడ్ల బండి ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. రైతులం ఒక సైడు, ప్రజాప్రతినిధులు ఒక సైడు అధికారులు, ఇద్దరు సమన్వయంతో పోతేనే బండ్ల కూర్చున్న వాళ్ళు మనం ప్రజలం. మరి ప్రజలకు ఇద్దరు సమన్వయంతో పోతేనే గమ్యస్థానం చేస్తాం. అట్లాగే ఇది కూడా అంతే. మేము కూడా ఏదో నేను జడ్పీ చైర్మన్, నేను డిప్యూటీ క్యాబినెట్ హోదా, నేను హోదా మెయింటైన్ చేస్తాను కాదు. నేను 20 ఏళ్ళు నందిపేటలో ఉన్నా. నేను కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక రైతునే. కాబట్టి రైతుల దగ్గరికి, సామాన్యుల దగ్గరికి వెళ్ళాలన్నదే నా కోరిక. కాబట్టి మేము చేసేది ప్రజా సమస్యలు పరిష్కరించడే. ఆ పరిష్కారం ఏంటంటే మీరు డబ్బు వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఎక్కడికో రాకుండా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా కోరిక.